వాళ్ళు మాట్లాడేటప్పుడు అంటే డైరెక్ట్ స్పీచ్లో మోడల్ వెర్బ్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలో చూద్దాము. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో కెన్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్గా మారుతుంది. మే ఉంటే మైట్, మస్ట్, హ్యాడ్ టుగా మారుతుంది. అదే డైరెక్ట్ స్పీచ్లోనే కుడ్, మైట్, హ్యాడ్ టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అవే మోడల్ వెర్బ్స్ రిపీట్ అవుతాయి. ఇక చూడండి, హీ సెడ్ అతను చెప్పాడు, ఐ కెన్ స్విమ్ నేను ఈదగలను. ఐ అంటే ఎవరు ఇక్కడ? అతను. కాబట్టి అతను ఈదగలడు అని చెప్పాడు అని చెప్పాలి. హీ సెడ్ దట్ హీ కుడ్ స్విమ్. ఐ కెన్ కాస్త హీ కుడ్ అవుతుంది. ఐ ప్లేస్లో హీ వస్తుంది, కెన్ ప్లేస్లో కుడ్ వస్తుంది. షీ సెడ్ యూ మే కమ్ నీవు రావచ్చు. మనం ఉద్దేశించైతే నేను రావచ్చని ఆమె చెప్పింది అని చెప్పాలి. షీ సెడ్ ఐ మైట్ కమ్ లేదా యూ మైట్ కమ్ ఇలా మారుతాయి. డైరెక్ట్ స్పీచ్లో మోడల్ వెర్బ్స్ని నెగిటివ్గా ఉపయోగించి ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి చూద్దాం. హీ సెడ్ అతను చెప్పాడు, ఐ కెన్ నాట్ స్విమ్ నేను ఈదలేను. ఐ అంటే ఎవరు? చెప్పింది హీ కాబట్టి హీ అవుతుంది. తను ఈదలేనని అతను చెప్పాడు అని చెప్పాలి. కెన్ నాట్ కాస్త కుడ్ నాట్ అవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. హీ సెడ్ దట్ హీ కుడ్ నాట్ స్విమ్. ఇట్లా నెగిటివ్గా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, హీ సెడ్ అతను చెప్పాడు, షీ కుడ్ నాట్ డూ ద వర్క్ ఆమె ఆ పని చేయలేకపోయింది అన్నాడు. ఇక్కడ కుడ్ని డైరెక్ట్ స్పీచ్లో ఉపయోగించారు. ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అదే పదాన్ని ఉపయోగిస్తాం. ఆమె ఆ పని చేయలేకపోయిందని అతను చెప్పాడు అని చెప్పాలి. హీ సెడ్ షీ కుడ్ నాట్ డూ ద వర్క్ ఆమె పని చేయలేకపోయిందని అతను చెప్పాడు. డైరెక్ట్ స్పీచ్లో కుడ్, షుడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అవే పదాలు వస్తాయి. ఒకవేళ నెగిటివ్ అయితే నాట్ వాటి ప్రక్కన ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో మోడల్ వెర్బ్స్తో క్వశ్చన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతారో చూద్దాం. షీ సెడ్ ఆమె చెప్పింది, కెన్ యూ సింగ్ నువ్వు పాడగలవా అని అడిగింది. అంటే యూ మనం అయితే నేను పాడగలనానని ఆమె అడిగింది అని చెప్పాలి. చూడండి, షీ ఆస్క్డ్ ఎస్ అన్న క్వశ్చన్ కాబట్టి ఇఫ్ ఉపయోగిస్తాము. ఐ కుడ్ సింగ్ నన్ను అడిగింది అనుకున్నప్పుడు ఐ ఉపయోగిస్తాము. కెన్ కాస్త కుడ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ స్టేట్మెంట్గా రాస్తాము. సబ్జెక్ట్ తర్వాత కుడ్ వస్తుంది. స్టూడెంట్ సెడ్ స్టూడెంట్ చెప్పాడు, మే ఐ కమ్ ఇన్ నేను లోనికి రావచ్చా? ఇక్కడ ఐ ఎవరు? చెప్పింది స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్. అతను లోనికి రావచ్చానని అడిగాడు అని చెప్పాలి. అతను అంటే స్టూడెంట్. స్టూడెంట్ ఆస్క్డ్ ఇఫ్ ఐ అంటే హీ కాబట్టి స్టూడెంట్ హీ ఉపయోగిస్తాము. మే మైట్ అవుతుంది. హీ మైట్ కమ్ ఇన్ తను లోనికి రావచ్చానని స్టూడెంట్ అడిగాడు. ఇలా మనం డైరెక్ట్ స్పీచ్లో ఉన్న మోడల్ వెర్బ్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ స్పీచ్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటే వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి తెలుసుకుందాము.